టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన చిత్రం వినయ విధేరామ. టైటిల్ క్లాస్ గానే కనిపిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూస్తుంటే మాత్రం యాక్షన్ వీర లెవెల్లో ఉంటుందని అర్థం అవుతుంది. సరైన సింహం తగలనంత వరకు ప్రతి మగాడు వేటగాడేరా అంటూ వీరోచితంగా సాగే డైలాగులే చెప్తాయి వినయ విధేరామలో ఎలాంటి హీరోయిక్ కంటెంట్ ఉందో. సాధారణంగా బోయపాటి సినిమాలు టైటిల్ నుంచే బీభత్సం సృష్టించాయి. అయితే రామ్ చరణ్ మూవీ కోసం సాఫ్ట్ టైటిల్ పెట్టిన యాక్షన్ డోస్ మాత్రం పెరిగిందే గానీ తగ్గలేదు. ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇద్దరు ముఖ్య పాత్రల్లో స్నేహ, ప్రశాంత్, అనన్య, ఆర్యన్ రాజేష్ నటించారు. ఈ సినిమాకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా సినిమా ఫుల్ కాపీని సెన్సార్ బోర్డు ముందుకు పంపించారు దర్శకుడు బోయపాటి. సినిమాని ఎండ్ టు ఎండ్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు వెంట్రుకలు నిక్కపొడుచుకుని అనుభూతికి గురయ్యారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటనకి సెన్సార్ బోర్డు చైర్మన్ సైతం ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. అయితే సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండడంతో వినయ విధేరామకి యూఐఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి చూస్తే ఇది కుటుంబ కథా చిత్రం, పక్కా ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో వినోదాన్ని ఓ రేంజ్ లో పండించిన బోయపాటి సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ ని 100% యాక్షన్ లో దించేశాడని తెలుస్తోంది. ప్రథమార్థంలో ఎక్కువ సీన్లు కుటుంబ నేపథ్యంలో ఎంతో ఫన్నీగా సాగిపోతాయని, ద్వితీయార్థంలోకి వచ్చేసరికి యాక్షన్ ప్లస్ సాంగ్స్ ప్లస్ డాన్స్లతో ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందని సెన్సార్ బోర్డు చెప్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీ ఒకరితో ఒకరు పోటీపడి డాన్స్ చేసినట్టు సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారట. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలే కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మునుపెన్నడూ లేనంత కొత్తగా ఉందని తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.